రాములారా, ఈ కార్తీక మాసమును గురించి ఈ యొక్క స్కాంద పురాణంలో ఉంటుంది. దీన్ని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు నారద మహావర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పాడు. వశిష్ఠుని దయ వలన ఈ కార్తీక మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది. నేను విన్న ఈ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను. సావధాన చిత్తుండై విని తరించండి. మీరు కూడా అందరూ కూడా ఈ యొక్క వశిష్ఠ మూడు చెప్పినటువంటి ఈ కార్తీక మహత్యాన్నంతా కూడా రోజు తప్పకుండా వినవలసింది. ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలానగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. రాజర్షి అయినటువంటి జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీరు రాక కారణమేమిటి అడిగాట. అందులోకి వశిష్ఠుడు, జనక మహారాజా, నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించిన యాగానికి నీ సహాయం అడుగుదామని వచ్చానన్నాడు. దానికి జనకుడు మహర్షి, మీ యాగానికి కావలసినటువంటి ధనాన్ని అనేక విధాలైనటువంటి సంచారమును ఆ విధంగా అన్నింటికీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను. నాకు ఈ సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు. మునిజన శ్రేష్ఠుడమైనటువంటి వశిష్ఠమూర్తి, నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామమోక్ష ప్రదాయకమైనటువంటి సర్వపాపహరమైనటువంటి కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక కనుక నా యందు అనుగ్రహించి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుని చేయమని నన్ను ఆ విధంగా ప్రార్థించాడు. విశ్వ శ్రేయస్సును కోరుకునే వాళ్లకు, భక్తి గల వారికి ఈ విధమైన కోరికలు కలుగుతుండడం సహజమే. కార్తీక మాసం 30 రోజులు కూడా ఈ పుణ్యప్రదాలైనటువంటి ఈ మాసంలో చేసేటువంటి జప తపాలకు, స్నాన దానాలకు, వ్రతాలకి అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి, ఈ మాసం యొక్క మహత్యాన్ని గురించి స్కాంద పద్మ పురాణాలు 2 వివరంగా చెప్పాయి. ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగానే స్నానం పరమ పుణ్యప్రదం. ఈ మాసంలో గంగా నది సమస్త నదీ జలాలలోనూ, కాలువలు, చెరువులు మొదలైన జలాశయాలన్నింటిలోనూ కూడా అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రులై పుణ్యప్రదమైనటువంటి శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని కలిస్తాయి. ఈ మాసంలో చేసే పితృకార్యాలు, పితృకర్మలు 7 తరాల వరకు పుణ్యగతులు కలిగిస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు వార్ధక్యములతో తేడాలేవి ఉండవు. ఏ వయసు వారైనా, ఏ జాతి వారైనా ఈ స్నాన దాన జప తపాదులను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ, కేదారేశ్వర వ్రతాలను ఈ కార్తీక మాసంలో ఆచరించడం వల్ల శివకేశవులిద్దరు అనుగ్రహం అపారంగా లభిస్తుంది. జలరాశులన్నింటిలో అంతర్లీనంగా ఉండేటువంటి గంగానది అనుగ్రహం లభిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే చేసేటువంటి స్నానము ముక్తిప్రదమైనది. దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సంధ్యావందనాది నిత్యకర్మలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పౌర్ణమి నోము ఇవన్నీ కేవలం పుణ్యమును ప్రసాదించడమే మాత్రమే కాక శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని, స్థిమిత్వాన్ని, సంపదను కూడా కలుగజేస్తాయి. ముక్తిని ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏకభుక్తము అంటే ఒకటే పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండడము, లేకుండా ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రదర్శమైన తర్వాత భోజనం చేయడం, సోమవారాలు, పూర్ణిమ, ఏకాదశులు మొదలైన రోజులలో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు. పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదం స్వీకరించడం, ఉపవాసం చేయడం అనేది పుణ్యము, ముక్తిప్రదాలు. వారంతట వారుగా ఇతరులు పెట్టిన దాన్ని మాత్రమే భుజిస్తూ నిత్యము జపము, తపము, ఆ యొక్క పురాణ పఠనము, దీపారాధన చేయడము, క్షేత్ర సందర్శనము మొదలైన వాటిల్లో విశేషంగా ఈ కార్తీక పురాణాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఈ 30 రోజులు ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత హరిహరాదుల యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పి ప్రీతి. ఓం నమ శివాయ. ఓం నమ నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవతోదః దిశవే నమః. యాతా ఇశస్యవతమాశ్యం భవతే ధనః యాస్మాన్ విశ్వయక్మయా పరిభుజాత్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక మాసంలో భాగంగా ఈరోజు మొదటి రోజు స్వామివారు రజత కవచ అలంకారంలో దర్శనమిస్తున్నారు.
అందరూ కూడా గట్టిగా నమస్కారం చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర 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 పార్వతీపదే, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం